నమస్తే. ప్రస్తుతం మనం ఖైరతాబాద్‌లో ఉన్నాము. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని దగ్గర జిగ్నేష్ జోషి గారు రావడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఏదన్నా ఇష్యూ ఏందంటే అది మార్వాడి గో బ్యాక్ అనే నినాదం పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది. ఒకసారి అన్న మాటలోనే అన్న వర్షన్ కూడా తీసుకుందాము. ఒకసారి అన్న ఏం మాట్లాడతారు? అన్న నమస్తే. నమస్తే. ఆదాబ్ టీవీకి అందరికీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ తెలంగాణలో గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అది ఎట్లాంటి కలిసిమలిసి ఉన్న కల్చర్కి చెడ్డగొట్టాలి, సనాతన ధర్మంలో ముక్కలు చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నడుస్తున్నాయి. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. సరే ఒకటిద్దరు ఎవరైనా ప్రతి కులంలో ప్రతి బిజినెస్లో ఉంటారో వాళ్ళ మీద చట్టంతో చర్యలు తీసుకొని మాకు అట్లాంటి అది లేవు వాళ్ళకి తీసుకోవద్దని ఇప్పుడు గొడవలు అయింది. ఇద్దరు కాంప్రమైజ్ చేసుకున్నారు, మంచిదే, సంతోషమే. ఇది గుజరాతీ మార్వాడి గోబ్యాక్ ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు గొడవలు అవుతుంది. వాళ్ళు చెప్పక వినకపోతే ఏం చేస్తారు, కోర్టుకోతారు. మనం కాన్స్టిట్యూషన్ పక్కకు పెట్టి అయితే ఏ పని చేయలేము కదా. వాళ్ళు ఏమంటారు 90% మా దుకాణాలలో తెలంగాణ స్టాఫ్ పెట్టాలి, మేము కూడా చెప్తాం ఓకే. మళ్ళీ మీ దుకాణంలో కూడా 25% గుజరాతీ మార్వాడి పనికి పెట్టుకుంటాం. మేము రాజస్థాన్ గుజరాత్ నుంచి పిలిపించుకుంటాం. తమరు కూడా తమ దుకాణాలలో మమ్మల్ని పెట్టుకుంటారు 20%, మేము 80% పెట్టినప్పుడు 20% మీరు కూడా పెట్టుకోవాల్సిందే. అందరికీ ఇది మినీ ఇండియా, భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. అట్లాంటి టైంలో ఏదో చిన్న ఇష్యూ వల్ల తెలంగాణ మార్వాడి గుజరాతీ గోబ్యాక్ చెప్పేది అది వాస్తవం మంచిది కాదు. ఒక్కటిద్దరు ఏమైనా ట్యాక్స్ కూడా ఎగగొట్టే దానికి ఒక వేరే పేరు ఉంది ట్యాక్స్. మన తెలంగాణ భాషలో పోయి ట్యాక్స్కి చోరీ కర్రా అంటాడు. మనం అందరికీ దేశద్రోహులు అంటామా? గుజరాతీ మార్వాడీలకు దేశద్రోహులు అని చెప్తుండ్రు. మేము దేశద్రోహులమన్నా? ఏమైనా దేశం మీద ఏమైనా దాడులు చేసినామా? బిజినెస్లో అలా చట్టంలో ట్యాక్స్ కడుతుందా లేదో అది మనకు తెలియదు. చట్టం ఉంది, సెల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, జిఎస్టీ ఉన్నది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. మనం చట్టంకి చెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వం చేసే పని. మనం ఇద్దరం మైక్లలో కూర్చొని రోడ్డు మీద మాట్లాడితే అయ్యే పని కాదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి నడవాలి. ఇప్పుడు మనం ఇట్లా డిసైడ్ చేసినాము, రేపు కాన్స్టిట్యూషన్లు లేకుండా హైకోర్టుకు లేకుండా కోర్టుకు పోతే ఒప్పుకుంటారా సార్? ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు గొడవ అయితే కోర్టుకు ఎందుకు పోతున్నారు మళ్ళీ? ఎందుకంటే ఇంట్లో పరిష్కారం కాలేదు కాబట్టి మనం కోర్టుకు వెళ్తాం. ఇది కూడా పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది, చేసుకుంటే మంచిది. లేకపోతే చట్టంతో పని చేస్తారు. మేమైతే ఎవ్వరికి ఏమంటలేము. మళ్ళా తెలంగాణలో భారతీయులము, మనం అందరం కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశంతో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ప్రధానంగా ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ విధంగా చేస్తేనే కదా ఇంత వ్యతిరేకత వచ్చింది. బిల్లులు కట్టకపోవడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇబ్బంది పెట్టి రేటుకు తగ్గించడం కావచ్చు, దాని మీద వ్యతిరేకిస్తాం. ఇప్పుడు తమరు మాట్లాడుతున్నారు. ఇక్కడ కొంతమంది సోకాల్ ఉద్యమకాలు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిండు గుజరాతీ మార్వాడి. మీరు అంటున్నారు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు, ఎంపీలు అమ్ముడు పోయినాయి, డిపార్ట్మెంట్ అమ్ముడు పోయినాయి. గుజరాతీ మార్వాడు నన్ను సంచులు పైసలు నింపి తీసుకొస్తే పోలీస్ స్టేషన్లో అట్లయితుంది. మనం ఎవరి మీద ఏళ్ళు చూపుతున్నాం? ఒక ఏళ్ళు చూపెడితే 3 ఏళ్ళు మన తరఫు వస్తుంది. అది కూడా తెలంగాణ సోదరులే కదా అందరూ. మొన్ననే ఆ సాయికి అరవింద్ కాంప్రమైజ్ చేసుకుంటే ఈ సోకాల్ ఎవరి గురించి వాళ్ళు కొట్లాడిండు. అదేమంటుండు ఎంత కమ్ములు పోయినవరా? మన తెలంగాణ దళిత్ బిడ్డకి చెప్పే మాట నాది. ఒక దళిత్ బిడ్డ గురించి మనం కొట్లాడినాం, ఇంకొక దళిత్ బిడ్డ చెప్తే పర్వాలేదు, ఒక బీసీ చెప్తే పర్వాలేదు, గుజరాతీ మార్వాడి చెప్తే ప్రాబ్లమా? ఇదే ఇక్కడ పరిష్కారం చూడండి. వాళ్ళ ఫస్ట్ స్టేట్మెంట్ ముందే మీరు ఎంత కమ్ముడు పోయినవరా అంటారు. అది ఒక దళిత బిడ్డకి చెప్పే మాటనా? మన తమ్ముడే అన్ననే ఏదో ఒకటి అవుతారు కదా. అట్లా మాట్లాడేది మంచిదా? అయితే ఎవరైనా మంచి మాట చెప్పి కాంప్రమైజ్ అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో చెప్తే అమ్ముడు పోయినట్టేనా? ఇదే మన మధ్యలో చిచ్చబెట్టేది ఇద్దరు ముగ్గురు, ఒక 10-20 మందితో రచ్చగొట్టే ప్రోగ్రాం తప్ప ఎవరు లేదు. దీంట్లో వాస్తవం ఎట్లాంటి లేవు. ఏ బిజినెస్ వాళ్ళు కాదు, లేకుంటే ఎవరైనా తెలంగాణ గుజరాతీ మార్వాడి కానీ పద్మశాలి యాదవ్ ఎవరికి కొట్లాడే స్థితిలో లేరు. ఒకటిద్దరు జిల్లాపూర్కు ఉంటారన్న చట్టంకి చెప్పు. మన దగ్గర ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఇవాళ దుకాణం బిల్లు ఇస్తలేదు, మనం దాని బిల్లులు కాదు. ఇప్పుడు మీరు సామాన్ కొనుక్కొని బిల్కి ట్యాక్స్ కట్టినాక బిల్లు అడగకపోతే ఎవరి బాధ్యత అన్నది? కష్టం, మన సిటిజన్ బాధ్యత అది. మీరు మంది మీద ఎట్లా పెట్రోల్ పంప్లో ప్రతి బండికి బిల్ ఇస్తారా? మనం అడుగుతాం, మాకు ఆఫీస్లో చూపెట్టాలని అప్పుడప్పుడు ఆశిస్తారు. అట్లా బిల్లు ఇప్పుడు మనం మొదలు పెట్టే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లానే నడిచింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పాలి, మన బంగారు తెలియజేయాలి భయ్, అందరూ ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి అని. మీరు గుజరాతీ మార్వాడి ఎగగొడుతున్నారు అంటే మేము మీ దగ్గర ట్యాక్స్ తీసుకొని ఎగగొట్టేది ఉంటే చూపండి, చట్టం దగ్గర ఉండి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ డిపార్ట్మెంట్లో ఓడి మమ్మల్ని గో బ్యాక్ చెప్తే ఎవరు ఇక్కడ పుట్టింది పెరిగింది ఎవరు అమ్మాయి జాగీర్ కాదు పోమని చెప్ప. నీకు మీరు ఎంత కష్టపడ్డారు, మేము కూడా మీకంటే తక్కువ కష్టపడేటోళ్ళమే. తెలంగాణ వచ్చినప్పుడు 10 సంవత్సరాల ముందు మాజీ ముఖ్యమంత్రులు ఏమన్నారు? అన్నదమ్ములు లెక్క కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ 10 సంవత్సరాల గతంలో అన్నాడు. జాగాలు కూడా ఇచ్చిండు గుజరాతీ మార్వాళ్ళకు.
ఇప్పుడు ఈ మాట ఒక్క సంవత్సరం నుంచి ఎందుకు వస్తుంది? సంవత్సరం నుంచి ఎందుకంటే ఇది ఎవరో ఒకటి దీని వెనుకకుండి రచ్చగొట్టి ఈ కొట్లాట చిక్కు మన మధ్యలో సనాతన ధర్మం మధ్యలో చుక్కబెట్టడానికి ఇవన్నీ కథలు. దాని తప్ప దీంట్లో ఏం బేస్ లేవు. గుజరాతీ మార్వాడి గోబ్యాక్లో ఒక 10-20 మంది ఎక్కడైనా 4 కోట్ల మంది 40 మంది 400 మంది మధ్య ధర్నా చేస్తే అది ఉద్యమం అవుతుందా? మనం పరిష్కారం చూడండి. దీని పరిష్కారం ఎట్లా చేయాలి? ఇప్పుడు నేను చెప్తా తెలంగాణలో 20 మీడియానే ఉండాలంటే అయితే నా చేతిలో మీ చేతిలో కాన్స్టిట్యూషన్లో ఇక్కడ రాసి ఉందా 20 మీడియానే ఉండాలి. అట్లాంటి దుకాణాలు కూడా పెట్టేది మీరు అంటున్నారు కదా, మాకు కూడా 25% మీ దుకాణాలలో పెట్టుకోండి, మేము 75% లోకల్లో పెట్టుకుంటాము. గుజరాతీ మార్వాడిని గుజరాత్లో మార్వాడిలో కూడా గరీబులు ఉంటారు కదా, అలా తీసుకొస్తాం, మీ దుకాణంలో పెట్టుకొని ఒప్పందం చేస్తారా? ఓకే, అక్కడ ఎట్లా జరుగుతూ ఉన్నది పరిస్థితి? అలా ఏం లేదు. గుజరాత్లో కూడా రాజస్థాన్లో కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మేము ఆడ తెలంగాణ గోబ్యాక్ అంటే అందరు పిచ్చి పిచ్చి చేస్తారు. ఒకటి చేస్తే ఇంకొకటి చేయాలనే ఉద్దేశం లేదు అన్న. తెలంగాణలో గుజరాత్లో కూడా తెలంగాణలో ఏదో చిన్న చప్పు చేస్తారు, తెలంగాణ అంతా గోబ్యాక్ చెప్తావా? ఇది భారతదేశంలో మనం అందరూ కలిసిమలిసి ఉండాలి. ఇది మనం డెమోక్రసీ కంట్రీను, దునియాలో అందరికంత పెద్ద డెమోక్రసీ మనది. ఇటు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నాయి. అందరు మతాలు కులం మీద పేరు చెప్పొద్దు. మనం బిజినెస్ కమ్యూనిటీ, బిజినెస్ కూడా ఒక కమ్యూనిటీ, కులం, దాంట్లో అందరు కలిసిమలిసి ఉండి మనం దాని పరిష్కారం ఎట్లయితే దాని గురించి గోబ్యాక్ అంటే ఎవరైనా గుజరాత్ రాజస్థాన్ నుంచి ఇన్వెస్ట్ చేసి వచ్చినారు, ఏమైనా గోబ్యాక్ అంటే రాత్రి మేము వెళ్ళిపోతామా? మేము పుట్టేది ఇక్కడే, సచ్చేది ఇతర. ఎవరైనా గుజరాతీ మార్వాడి మీద ఏళ్ళు పెట్టి నా ప్రాణం ఉన్న వరకు కూడా వదిలేదే లేదు. అయితే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఏంటంటే అసలు కామన్ పాయింట్ ఏంటంటే ఒక కార్ పార్కింగ్ గల్లీలు ఏదైతే బిజినెస్ చేసుకుంటా ఉన్నారో అయితే వీళ్ళు కొంతమంది దగ్గర నుంచి ఏమొస్తూ ఉన్నదంటే ముందర షాపు గల్లీ లేకుండా సామాన్లు ముంగడ పెడతారు. ఆ పార్కింగ్ వల్లనే ఇష్యూ అయింది. ఇది గవర్నమెంట్ జిహెచ్ఎంసీ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ షాపుల మీద ఇది కాస్త ఇద్దరి మధ్యలో వ్యక్తి కాస్త ఇద్దరి మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి, ఇద్దరి కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టడానికి కారణమవుతుందని చెప్పేసి కొంతమంది వేరే వర్షన్ చెప్తున్నాను. వాస్తవం ఎవరి మీద జరిగింది ఆయన ఏమన్నాడు? నాకు గుజరాతీ మార్వాడోళ్ళు అందరు చేయలే, అందరు మా ఎంబడి పోలీస్ స్టేషన్ వచ్చారు, మా ఎంబడేమో పోలీస్ స్టేషన్కి వచ్చిన గాంధీ హాస్పిటల్ కూడా వచ్చినారు. మళ్ళీ మతం కులం ఎందుకు వచ్చిందిరా? వాళ్ళే అరవింద్ సాయి టీవీ ముంగట వచ్చి ప్రెస్ మీట్లో చెప్పిండు, అన్ని మార్వాడోళ్ళు కాదు, అన్ని గుజరాత్ వాళ్ళు కాదు, కొంతమంది ఒక ఎస్కే జ్యువెలర్స్ కూడా చేసిండు, మాకు వేరే మార్వాడోళ్ళు గుజరాత్ అందరూ వచ్చి హెల్ప్ చేసినట్టే. దానికి వై యువర్ ఈ పబ్లిక్లో ఇట్లా రచ్చగొట్టేవి కులం మతం అని ఎందుకు చెప్తున్నారు? అది ఇద్దరు సనాతన ధర్మంలోనే ఇక్కడ ధర్మం కర్మం వచ్చి రాలే. మన మధ్యలో గొడవలు అయితే అన్న, ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, ఇక్కడ 10-50 మంది ఉంది, అందరూ ఒక తీరు ఉంటారా? ఏదో ప్రభుత్వం ఇవి అదే మీరు చెప్పింది కరెక్ట్ అన్న. నేను కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆ పాయింట్ ఆలోచించలేదా? మీరు ఆలోచించే ఇవన్నీ చట్టం పని చేస్తారు. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు మన చేతిలో ఉన్నారు? మనం చెప్పుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వింటారా? సెల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనం చెప్తే వింటారా? జిఎస్టీ మనం చెప్తే వింటారా? అది ప్రభుత్వం మన బాధ్యతలు మన బాధలు అన్ని రాసుకొని ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడాలి సార్. దీని మీద రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేయాలి. స్టేట్లో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మనం అందరం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసాం, ఎలక్టెడ్ సీఎం మనకు చెప్పాలి సార్ ఇది ఏంది, మా మధ్యలో రోజు ప్రాబ్లం వస్తున్నాయి. ఒక ముందు 50 లక్షలు ఉండే, ఇవి 1,50 లక్షలు హైదరాబాద్ ప్రజలైపోయింది. తెలంగాణలో అట్లానే ఎరుకుతూనే ఉన్నది. దానికి మనం పరిష్కారం చేయాలి. గో బ్యాక్ ఈజ్ నాట్ ఏ ఓన్లీ సింగిల్ ఎజెండా, అవి రచ్చగొట్టే ప్రోగ్రామ్. అది ఇక్కడ మెయిన్గా కార్ పార్కింగ్ సంబంధించిన అయితే ఉందా, పార్కింగ్ ముంగడ ఆ షాప్ల ముంగడ పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి? అది షాప్ ముంగట పెట్టలే అన్న, ఆయన ఫ్యామిలీ వాళ్ళు దుకాణానికి వచ్చినారు, ఆ ఆడోళ్ళు దిగుతున్నారంట. ఇంకాకెళ్ళి సాయి అన్న వాళ్ళని కొట్టిను, అయితే ఆయన ఉండు భయ్ అన్నాడు. మళ్ళీ ఇంకొకసారి గౌరవం కొడితే ఏంద్రా భయ్ అన్నాడు. వాళ్ళు సాయి కూడా ఒప్పుకున్నారు కదా, నాది కూడా తప్పు ఉంది, తెలంగాణ భాషలు అట్లా ఉంటే నేను కూడా కొద్దిగా రచ్చమైన మాట్లాడే. అవి అన్నీ అయిపోయినాక సోకాళ్ళు ఆయన సాయికి అడిగిండు, మీడియా అందరు ముంగట అడిగిండు, శామ్ అంటే ఆడెవరు నాకు తెలియదు, నా పేరు పెట్టుకుని ఆడేందుకు అంత పప్పులు ఉడుకుంటున్నానని చెప్పింది. మనకు సిగ్గుండాలి ఆయన మాట. మనం ఒక మనిషి ఇప్పుడు ఎవరి గురించి మనం కొట్లాడతాం. ఆడే అంటూ జిగ్నేష్ ఎవరంటే నాకు ఏం బుద్ధి అయితే ఉండాలి. అసలు ఆడు శామ్ క్రిస్టియనోడు, ఆడు హిందూ పేరు ఎందుకు పెట్టున్నారు? ఆడు ఏడుకేళ్ళు వచ్చిండు, ఏ పార్టీ మీద పోటీ చేసి, ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేసిండు ఆయన? ఇక్కడ వచ్చే వరకు తెలంగాణ సామ్సంగ్ ఏముంది పోయి తెలంగాణ? నువ్వు నీకు ఎవరు గుర్తారు? నువ్వు ఏంది, నీ కల్చర్ ఏంది? నువ్వు ఏ టికెట్ మీద పోటీ చేసినావు ప్రజలకు తెలవాలియా? నీ సిద్ధాంత్ ఇప్పుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్ గురించి తెలుసా మిమ్మల్ని? ఆయన పార్టీ ప్రెసిడెంట్ సొంత బిడ్డకు పెళ్లి చేసుకున్నాడు. శామ్ ఢిల్లీలో ఆ ఉద్యమ దాంట్లో భారత్ తెరే తుకడే తుకడే ఇన్షాల్లా దానికి లీడ్ చేస్తుండు. ఒక టీవీలో క్లిప్ చూపెట్టి డైరెక్ట్ అయినది.
అట్లాంటి వాళ్ళు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడతారా? ఆడేమో భారతదేశంకి ముక్క చేయాలని చెప్పి భారత్ తెరే తుకడే తుకడే ఇన్షాల్లా గ్యాంగ్ తుకడే గ్యాంగ్ మనిషి ఆయన ఎట్లా మాట్లాడతారు తెలంగాణ గురించి? ఆయనకు గుజరాతీ మార్వాడి యాదవ్స్ ఎవరి పేరు మీద చెప్పేది అధికారం లేదు. ఆయన ఇది మినీ ఇండియా, మనం అందరు కలిసి ఉండాలి. ఎవరు జాగీర్ కాదు ఇది, భారతదేశం మన అందరి. హైదరాబాద్ ఎవరు ఇచ్చి పిప్పించింది సార్? రజాకా నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? గుజరాతీ. మాట్లాడుకోతే ఎన్నో పోతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? గుజరాతీ. మేము అట్లా అంటలేను, గుజరాతీకి ప్రధానమంత్రి అయినా దేశానికి ప్రధానమంత్రి. మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారు? కులం మతం ఎందుకు తీస్తున్నారు? ఇక్కడ కేవలం రచ్చగొట్టే మీ వెనుకకు ఎవరు నడిపిస్తాం ఉద్యమం. ఎవరు ఏం లేదు, పబ్లిక్ ఎవరు వినలేదు. ఈ 4-5 రోజులు నడుస్తాయి. ఇట్లాంటి ఎన్నో చూసుకున్నాం మేము. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరే అన్నారు ఇప్పుడు ఇద్దరి మధ్యలో కమ్యూనిటీ అడిగి రెచ్చగొట్టడం ఎందుకు? లే కమిటీ అన్న ఎప్పుడైనా అడిగి ఎందుకు అని మీరు అంటున్నారు కదా, తీయడం అని. నేను అంటున్నా అయితే ఇష్యూ అక్కడ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇష్యూ అనేది అడిగి మరి క్యాస్ట్ అడిగి మరి మీరు రాస్తావు. ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ మీద కేసు ఎందుకు పెట్టినా మేము అడిగినామా? ఆయన తప్పు చేస్తే చట్టంతో పని చేయని. మేము ఎవరైనా గుజరాతీ మానవులు వచ్చి అక్కడ ధర్నా చేసినా, ఏమైనా దుకాణాలు బంద్ చేసినా, ఎస్కే జ్యువెలర్స్ మీద ఎందుకు మీరు కేసు బుక్ చేసి ఆ తప్పు చేస్తే చట్టంతో పని చూసుకుంటాం. మీరెవరు నేనెవరన్నా? ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ మీద కేసు బుక్ అయింది కదా, ఎస్సీ కేసు బుక్ అయింది కదా, దాన్ని మేము అంటున్నామా? ఎక్కడైనా ఏ టీవీ డిబేట్లో కానీ ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కానీ మేము పోయి చెప్పినామా ఆయన మీద కేసు విత్డ్రా చేయమని చెప్పి? ఆయన తప్పు చేస్తే ఆయనకి, ఇప్పుడు నేను తప్పు చేస్తే, నేను గుజరాతీ సమాజ్ తెలంగాణకి 18 సంవత్సరాలు ప్రెసిడెంట్, నేను తప్పు చేస్తే చట్టం నా మీద కూడా చర్యలు తీసుకుంటుంది. సాయి ఏమన్నాడంటే, సాయి మాకు మారోడలు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు, వేరే వాళ్ళు. అయితే చట్టంలో ఏదైతే నేను కోర్టులో తెలుసుకుంటానో ఈ ఇష్యూ సంబంధించి వాస్తవం, అది వాస్తవం. సాయి చెప్పింది 100% వాస్తవం అన్న. దాంట్లో మొన్న కొంతమంది రెచ్చగొడుతుండ్రు. ఎస్కే జ్యువెలర్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ మీద ఇంకా కేసు విత్డ్రా చేసుకోకుండా ఆడు ఎట్లా వస్తారు? సారీ చెప్ప నీకు. ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ వచ్చి వీళ్ళిద్దరు కేసు విత్డ్రా చేసుకుంటా అంటే ఇద్దరు కలిసి సారీ చెప్తారు. ఆయన ఏమంటుండే చూసుకోండి. మేము ఏమైనా సాయికి అరవింద్కి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. తెలంగాణలో ఒక రాంగ్ మెసేజ్ పోతుంటే వాళ్ళిద్దరు మనకంటే చిన్నోళ్ళు ఉండి కూడా దానికి ఆలోచించి అరవింద్ 2 చేతులు దండం పెట్టిన, అన్న ఒక కులం మతంకి చెప్పకు, ఇది మా ఇద్దరి మధ్యలో గొడవ, దానికంటే సిగ్గుచేట మాట ఏముంది మనకు? ఆయన టీవీ ముగ్గట్టే ప్రెస్ మీట్లో చెప్పాడు, మా ఇద్దరిది పర్సనల్ ఇష్యూ, మీరు కులం మతంని మధ్యలో తీసుకురాకండి, మార్వాడి కులం వాళ్ళందరు గురించి చెప్పొద్దు, గుజరాతీ గురించి చెప్పొద్దు అని అరవింద్ అందరు టీవీ ముగ్గట్టే చెప్పినారు కదా అన్న. ఇంకా దానికంటే ఎక్కువ ఏం కావాలి? మరి దీని మీద పెద్ద ఎత్తున మరి నెగిటివిటీ అయింది కదా, నెక్స్ట్ టైం ఏం చేయబోతా ఉన్నారు మీరు? ఇట్లాంటి చూడో సార్ అన్న, ఒకటే చెప్తున్నాము, మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మేము బిజినెస్ చేయడానికి వచ్చినాము. మా గుజరాతీ మార్వాడి కులం మీద ఈగ పడ్డేది కూడా నా ప్రాణం పోయినా వదిలేది లేదు. 7 వరకంటే 6 వరకు మేము ఈ ఫస్ట్ చేయబెట్టి దండం పెట్టుకున్నాం. అన్న మాకు ఎవరితో గొడవ లేదు, మనం బిజినెస్ చేసాము, బిజినెస్లో ఏమైనా గొడవ ఇంట్లో అన్నదమ్ములు గొడవలు అవుతుంది, అయితే ఇలాగొట్టుకుంటారా? ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో అన్న చెల్లె తమ్ము గడబడే మధ్యలో లొల్లి చికెన్ నడుస్తుంది. తమ్మునికి అన్నకి ఏడవమని చెప్పాలి, చెల్లెకి ఏడవమని చెప్పాలి. మళ్ళీ ఓల్డ్ సిటీలో ఎంపీ మహారాష్ట్ర నుంచి వచ్చి ఆయన గోబేగ్ చెప్పు. ఆయన కూడా వచ్చింది మహారాష్ట్రకి వెళ్ళి, ఆయన గోబేగ్ ఎందుకు చెప్తలేరు? కేవలం గుజరాతీ మార్వాళ్ళకి చెప్తున్నారు. ఆయన కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిండు. మరి ఆయన గురించి ఒక న్యాయం, మా గురించి ఒక న్యాయం. ఒకటే రాష్ట్రంలో 2 న్యాయాలు ఉంటాయా? ఒకటే చట్టం, 2 కాన్స్టిట్యూషన్ బుక్ ఉంటా? బాబాసాహెబ్ అంబేద్కర్ 2 బుక్లు పెట్టిరా సార్? కాన్స్టిట్యూషన్ బుక్ ఒకటే, దాని అందరికీ దాని కిందికే రావాల్సిందే. కాన్స్టిట్యూషన్ పైన ఎవరు లేదు, ఎంత పేరు ఉంటా కూడా కాన్స్టిట్యూషన్ కిందనే వస్తారు. మీరెవరు నేనెవరు? ఆ ఉత్పత్తం చేసుకోమంటున్నారు. ఒక డిస్టిక్లలో 20 మంది బార్వాలి గుజరాతీ దుకాణం, మీరెవరు సార్? నేనెవరు చెప్పనీకి? చట్టం చూసుకుంటారు, అది మన బాధ్యత. మన బాధ ఉంటే పోయి చట్టం రేవంత్ రెడ్డికి చెప్పాలి. నాకు మీరు కూర్చుంటే ఇప్పుడు నేను చెప్తా రేపటి నుంచి చేయొద్దంటే మీరేమంటారు? మీరేమన్నా కోర్టులోకి వెళ్ళి ఆర్డర్ తీసుకురా మీరు అంటారు కదా, అదే మేమంటున్నాం. మీరు నేను కూర్చుంటే ఇది అయ్యే కాదు. ఇంట్లో 4 అన్నదమ్ములే అయ్యేది, ఇంట లేడు. ఇంత పెద్ద రాష్ట్రంలో ఎవరింటారా? మార్వాడిలో ఎన్ని కులాలు ఉన్నాయి? గుజరాతీలో ఎన్ని కులాలు ఉన్నాయి? 9 మొత్తం గుజరాతీలో 36 కులాలు ఉంటాయి. 36 కామంటుంది హిందీలో. దానికి ఇప్పుడు 30 కులములకు చెప్తే అందరు చక్కగా ఉంటారు, అందరు వింటారా? చట్టం తీసుకొస్తే బరాబర్ అందరు వినాల్సిందే, లేకుంటే బొక్కలో పోతాడు. ఇప్పుడు నువ్వు నేను చెప్పినా అనుకో, ఎవరైనా వింటారు, నువ్వెవరు రాబాయ్ అంటారు. ఎవరికైనా కాంపిటీషన్ ఉంటుంది, లోపల గొడవలు ఉంటాయి ప్రతి కులంలో. ఆడు వేరు అంటాడు, నువ్వెవరు రాబాయ్ నాకు చెప్పేది? ఇప్పుడు ఆయన ఏమంటే పోలీస్ స్టేషన్ పోతాడు, సార్ ఇట్లా నాకు దుకాణం పెట్టడానికి ఇస్తలేదు జిగ్నేష్ అంటే, ఆయన ఏమంటే కంప్లైంట్ ఆడు ఎత్తుకొస్తాడు. ఎవరా నువ్వు చెప్పేది ఇదన్నీ? నీకు ఎవరు చెప్పిందా? కాన్స్టిట్యూషన్లో ఉందా ఎక్కడైనా? ఆడ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టు ఏమంటారు? కాన్స్టిట్యూషన్ ఏమంటుంది? కాన్స్టిట్యూషన్ ఎక్కడ రాష్ట్రమా? మేము ఇంతమంది ఇక్కడ దుకాణం మేము అన్నాము. ఇప్పుడు నేను కూడా అన్అఫీషియల్లీ బేస్లెస్ మాట మాట్లాడుతున్నా. మీ దుకాణాల గుజరాతీ మార్వాళ్ళకు 25% పెట్టుకుంటారా?
మేము కూడా గుజరాత్ మార్వాడి నుంచి రాజస్థాన్ నుంచి పిలిపిస్తా. వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేక ఇప్పుడు మీరు చూసారు నిన్న మొన్న డిస్టిక్లలో కూడా ధర్నాలు చేయడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది. సో అయితే ఎంతో కొంత మేర మీరు వ్యాపారాలు చేసుకోరు కానీ స్థానికంగా ఉన్న మాకు మా వాళ్ళనే పెట్టుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా మనం సర్వే చేద్దాము. ప్రతి దుకాణం ఇప్పుడు నా ఆఫీస్లోనే గుజరాతీ సమాజ్ అధ్యక్షుడు ఆఫీస్లో 15 మందిలో మీరు రండి. నేను ప్రతి టీవీ ఛానల్ 12 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, 3 గుజరాత్ వాళ్ళు ఉన్నారు. మీ దాంట్లో నా సొంత ఆఫీసర్ రండి, మా ఆఫీస్కి రండి, మీరే మాట్లాడండి. నేను బయట ఉంటా. 15 మంది స్టాఫ్ల గుజరాతీ సమాజ్ అధ్యక్షుల ఆఫీస్లోనే 12 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఏమంటారు ఇప్పుడు? అది 3 కూడా ఇక్కడ పుట్టింది పెరిగింది గుజరాత్ వాళ్ళు, బయట నుంచి రాలే. ఇప్పుడు ఎవరైనా కడుపు గురించి వస్తారా? నాకే ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీలు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, గుజరాత్లో ఇప్పుడు గుజరాత్లో పోతే గుజరాతీలో ఎక్కువ ఉంటుంది కదా. మీకు తెలంగాణ వాళ్ళకి ఇలాగొడతారు. తెలంగాణ వాళ్ళు అహ్మదాబాద్లో సూరత్లో లేదా ఉన్నారా లేరా? మళ్ళీ మేము ఇలాగొట్టాలా? మేము అనేది లేదు. మాకు చెప్తే కూడా మేము ఎటువంటి పిచ్చి పిచ్చి పని చేయం. అందరు బతకాల్సిందే. ఈ రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ అందరికీ వస్తుంది. అందరు కాన్స్టిట్యూషన్ కిందికే వస్తుంది. నువ్వు పెద్దది కాదు, నేను పెద్దది కాదు. టీవీ డిబేట్లో వచ్చి ఇట్లా కాదంటే కాదు. చట్టం ఉంది మనకట పైన. చట్టం తను పని చేస్తారు, ప్రభుత్వం తను పని చేస్తారు. అది ఇంకొకటి ఏంటంటే ప్రజల దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో మెయిన్గా మాకంటే రేటు కొంచెం తక్కువ అవుతా ఉన్నారు. అదొకటి. ఇంకొకటి సెకండ్ క్వాలిటీ మాల్ అమ్ముతా ఉన్నారని ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారు? నిజంగా అట్లా ఉన్న సిచ్యువేషన్ ఉందా? నేను చెప్తా అన్న, ఈ తెలంగాణలో గుజరాతీ మార్వాడి ఉన్నారా? దేశమంతా ప్రపంచంలో ఉన్నారు. ఆడ మేము ఎక్కడ వేయకుంటే ఇక్కడనే డూప్లికేట్ మాల్ లేదన్నా. కావాలి అది రచ్చగొట్ట ప్రోగ్రాము. చైనా మాల్ ఎట్లా వచ్చేసింది? ఆమె మేక్ ఇన్ ఇండియా, మోదీజీ ఏమంటాడు మేక్ ఇన్ ఇండియా. అవి చైనా ప్రోడక్ట్ చెప్పి మీరు సెకండ్ చెప్తే ఎట్లయితుంది అన్న? మీరు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారా? మేము తీసుకోము. మేము కూడా మాకంటే పైన ఎవరు ఉంటారు, దానికంటే పైన ఎవరు వస్తారు. అది తీసుకొచ్చి మేము డీలర్లు, చిన్న సబ్ డీలర్లు ఉంటారు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతారు. అంటే అన్న ఇప్పుడు నువ్వు ఒక బ్రాండెడ్ షోరూంలో పోతావు, ఆడ 4000 టీషర్ట్ ఉంటుంది. జోరియో మ్యాక్స్లో పోతే 1500 ఉంటుంది, హ్యాబిట్స్లో పోతే 1000 రూపాయలు, కోటిలో పోతే 200 ఉంటుంది. అయితే మీరు అది డూప్లికేటా? నీ పాకెట్ పర్మిట్ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ ఉంటుంది, మళ్ళీ దానికి మీరు పేట్ పెట్టొద్దు డూప్లికేట్ అని. సెకండ్ క్వాలిటీ కూడా ఉన్నాయంట కదా. అదే సార్, ఎవరైనా కంపెనీ వాళ్ళు సెకండ్ క్వాలిటీ ఎందుకు? ఒకటే కంపెనీలో 2 ఉంటారు, వెళ్ళొచ్చు. ప్రతి కంపెనీని ఇప్పుడు నా టైల్స్కి, ఎలక్ట్రిక్ మార్కెట్కి అసోసియేషన్కి కూడా నేను ప్రెసిడెంట్. మీరు త్రూబజార్ రండి, సెకండ్ అంటే టైల్స్ బాక్స్ మీద సెకండ్ క్వాలిటీ అని రాసి ఉంటుంది. మీరు ఎట్లా ఆరోపణలు వేస్తారు సార్? కంపెనీ వాళ్ళకి పరువు ప్రతిష్ట ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒకటే కంపెనీ 2 రేట్ అమ్మితే, ఒకటి సెకండ్ అమ్మితే, ఒకటి ఫస్ట్ అమ్మితే ఆ కంపెనీకే లాస్ కదా. మీరు మాట్లాడే దాని దగ్గర లాజిక్ ఉండాలి. ఒకటే కంపెనీలో 2 క్వాలిటీ ఉంటే ఉండొచ్చు. కంపెనీలో డిఫెక్ట్ వేస్తే అది సెకండ్ క్వాలిటీ అని చెప్తారు. దాన్ని బట్టి అది సెకండ్ క్వాలిటీ అంటే రేట్ తక్కువ ఇస్తున్నారు. మీకు ఎందుకు ఇస్తున్నారు? మీరు కూడా అడగాలి కదా. భయ్యా బాజు దుకాణంలో 1000 రూపాయలు ఉంది, మీ దగ్గర 700 లెక్క ఉంది. కస్టమర్ బాధ్యత కాదా? అచ్చా, ఒక్కరోజు 2 రోజు అమ్మేదా మెటీరియల్? అవి మేము 100 సంవత్సరాల నుంచి దుకాణం గుజరాత్ వాళ్ళు మా వాళ్ళు తెలంగాణ ఉన్నారు. మరి ఎట్లా ఉండడానికి ఇస్తారన్న మాకు? ఇప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నారు? అందరం కలిసి ఉండాలి. 10 సంవత్సరాలకు మేము డూప్లికేట్ అమ్మలేదు, మేమేమి అమ్మలేదు. ఖాళీ ఈ 2 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా. అంటే ఒక ప్రభుత్వం మీద తీసుకొచ్చిన చర్యలు, ప్రభుత్వం చెడ్డగొట్టాలనే ఉద్దేశం, ఏం ఉద్దేశం ఉంది మనకెందుకు? మనం అనేది మన అందరికీ బాధ ఉన్నప్పుడు మన బాధ్యత అందరు పోయి గవర్నమెంట్తో మాట్లాడాలి. సార్ మాకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నారు, దీని పరిష్కారం ఎట్లా చేస్తారు? పలానా దుకాణంలో డూప్లికేట్ పంపారు, జిఎస్టీ వన్ పంపి, ఇన్కమ్ ట్యాక్స్ వన్ పంపి, సెల్ ట్యాక్స్ వన్కి పంపి, ఒక నెల రండి. ఇప్పుడు 60-70 సంవత్సరాల మనం అలవాటు అయిపోయినా ఒక 6 నెలలు పోతుంది. దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక పరిష్కారం ఉంది. మనం అందరు స్టేట్ వైడ్ అసోసియేషన్ చేసుకోవాలి. అసోసియేషన్లో ఫస్ట్ కంప్లైంట్ చేయాలి. లేకపోతే అసోసియేషన్ లెటర్ ప్యాడ్ మీద డిపార్ట్మెంట్కి చెప్పాలి. చట్టము ఎన్నో వెరైటీలు ఉన్నాయి, చట్టం ఎవరికి తెలియదు. ఇప్పుడు అసోసియేషన్లో నేను తప్పు చేసిన, మా అసోసియేషన్ ఫస్ట్ నోటీస్ ఇస్తారు. దాని తర్వాత వినకపోతే ఏం చేస్తారు? అసోసియేషన్ వాళ్ళే కలిసి డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తారు, పలానా జిగ్నేష్ జోషి అని. అసలు ఆయన అంత చెప్తే కూడా ఇంటర్లో డూప్లికేట్ అమ్ముతున్నారు. తర్వాత ఏమవుతుంది దాని పరిస్థితి? మనమే కొట్టుకొని వచ్చి నువ్వు మంచోడు నేను దొంగోడు అట్లా చెప్తే కాదు. ఇది కేవలం రచ్చగొట్టే ప్రోగ్రాము. నేను అందరికీ చెప్తున్నా, ఆదాప్టీ ద్వారా గుజరాతీ మాట్లాడికి ఎవ్వరు భయపడేది అవసరం లేదు. తెలంగాణ ఉన్నోళ్ళకు నేను ఏమైనా అయితే నా ప్రాణమైనా ఇచ్చేస్తా. నేను ప్రతి ఊర్లలో తిరుగుతా. ఎవరైనా మా వాళ్ళ మీద ఏమైనా చేసినారంటే సమస్య లేదు. అయితే మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణలో ఎవరైతే ఉంటారో నేను చెప్పిన పొద్దున లేచి మేము డ్రాప్ ఓపెన్ చేసుకుంటాము, కానీ మీరైతే 2000 వస్తే పొద్దున దాకా పడుకుంటాం అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అది నేను మొన్న కూడా చెప్పినా, ఇవాళ మళ్ళీ చెప్తున్నా. నా ఉద్దేశం అట్లా లేకుంటే దానివల్ల ఎవరికైనా తెలంగాణలో నాకు ఎక్కువ ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవ సమితిలో
అందరు అన్నదమ్ములు లెక్క మేము ఉంటాము, మాకు పిలిచిండు. ఇప్పుడు ఎందుకు పిలిచినాడు అంటే అట్లాంటి చెప్పే ఉద్దేశం. మన తెలంగాణలో ఎట్లా ఉందంటే, మనం 1000 సంపాదించినోడు 2000 సంపాదిస్తే తాగి మనం షోక్ చేద్దాం పై తర్వాత మనం నిజాం సర్కార్ నుంచి బతుకొచ్చినాము. మనకు లైఫ్ ఎంజాయ్ చేయాలి. మహారాష్ట్రలో గుజరాత్లో మీకు పైసలు ఉంటే కూడా లైఫ్ ఎంజాయ్ లేవు, ఆడ మందు లేవు, నాన్ వెజ్ లేవు. ఆడ పార్టీ ఏముంటాయి, దోకలా తినాలి, ఘాటిగా తినాలి, అది పార్టీ. ఈడ వచ్చే వరకు ఈ సంప్రదాయ దానికి నేను ఒప్పుకుంటున్నాను. నేను చెప్పిన మాటలో ఎవరికైనా అయితే నేను నా వర్డ్స్ బ్యాక్ తీసుకున్నా. సేమ్ టైం ఎవరో గుజరాతీ మానవాళ్ళకి దేశ్ రోజు చెప్పినా ఆ తెలంగాణ ప్రజలే ఆయనకు చెప్పాలి క్షమాపణ అడుగుమని. ఆయన గుజరాత్ వాళ్ళకు క్షమాపణ చెప్పాలేమని తెలంగాణ ప్రజలే అడగాలి. అది నా కన్సర్న్. నేను ఎట్లా రియలైజ్ చేసినాము, నా చెప్పిన మాట అట్లాంటి ఉద్దేశం లేదు. అయినా ఎవరికైనా తెలంగాణ సోదరులకు బాధలు అయితే నేను నా వర్డ్ విత్డ్రా చేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ టెలింగ్ సారీ, ఐఎమ్ టెలింగ్ ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్. ఇంకా ఏం చేస్తే ఉరి చేస్తారా? ఉరి ఏం చేయరు కానీ చివరిగా ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, గుజరాతీ మార్వాడి కానీ అందరు తెలంగాణలో ఒక్కటే, అందరు కలిసిమలిసి ఉండాలి. ఎట్లాంటి ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. మనం కూర్చొని ఈ పంచాయత్ తింపేది కాదు. ఇంట్లో 2-3 అన్నదమ్ములే పంచాయత్ అమ్మానైనా తిప్పలేకపోతున్నా, ఒక కడుపుతో పుట్టిన వాళ్ళదే మనం పంచాయత్ తింపలేవు. నాతి జాతి అల్లగల ఉన్న మనమే ఎట్లా చేస్తాం? మనం కూర్చొని దాని పంచాయత్ కాన్స్టిట్యూషన్ చేసి కాన్స్టిట్యూషన్ చూపెట్టండి. కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంటే మనం అడుగుదాము. ఇప్పుడు నేను ఇవాళ ప్రెసిడెంట్ ఉంటాను, 18 సంవత్సరాలు గుజరాతీ సమాజ్కి నానే ప్రెసిడెంట్, 2 సంవత్సరాల తర్వాత వేరేవాడు వస్తారు. అలాంటి ఈయన రాస్తే నేనేం చేయాలంటే? ఎందుకంటే నేను కాన్స్టిట్యూషన్లో ఉంటే నేను పోయినా ఇంకొకటి కూడా పాటించాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏంది, నేను ఏమైనా చేస్తే ఊరుకుంటారా? అందరికీ బొక్కలలో వేస్తారు చట్టం. నో బడీ ఈజ్ అబౌవ్ ద లా. అదే నేను అనేది. మనకేమైనా నొప్పి ఉంటే ప్రభుత్వం దగ్గర అవుదాం, ప్రభుత్వం కంప్లైంట్ చేద్దాం, ప్రభుత్వం పని చేస్తారు, అంతే కదా.